ఇప్పుడు ఈవెంట్ జరుగుతున్నది వైజాగ్లో. దాని నేమ్ వచ్చేసి ఛానల్ నేమ్ వైజాగ్ విల్ల. సో వైజాగ్లో వైజాగ్ పిల్లలు మీట్ అయ్యారు. అలా వచ్చి సార్ మా థియేటర్స్ అందరం మీట్ అయిపోయాం ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్ ఎస్. హాయ్, సబ్స్క్రైబ్ టు జ్యోతి నందన్. ఇంకేమైనా బాగున్నాను, మీరు బాగున్నారా? చూస్తుంటాను బ్లాగ్స్ అక్కడ చాలా ఇయర్స్. అవునా, థ్యాంక్ యూ. మీ ఛానల్ ఏమేంటి? జ్యోతి నందన్. జ్యోతి టెక్ ఛానల్ యాక్చువల్గా. ఓకే, నైస్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి, చూస్తుంటాను. అండ్ అలాగే మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, యూ హ్యావ్ ఆల్సో ఛానల్? సూపర్ శర్మ గర్ల్స్ ఛానల్ నేమ్. Okay. Which from? Where are you from? I'm from MP. Okay, nice. You're vlogging? Yeah. No, I am your tech channel. Oh. Okay, nice to meet you, sis. Hi guys. Hi. Say. Okay. 3. Okay guys, energy. 3, 2, 1, go. Okay guys. మీ ఛానల్కి మన ఛానల్కి కామన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మన ఇద్దరం ఈరోజు ఒక ఫ్రేమ్లో కనిపిస్తున్నాం. ఐ థింక్ సబ్స్క్రైబర్స్కి పండగని చెప్పచ్చు. సో హాయ్ గైస్. Hi. సో పింకీ గారిని మీట్ అవ్వడం జరిగింది. సో హ్యాపీ బికాజ్ మీకు చాలా మెంబర్స్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే నాకైతే విరాజిత గారు కనిపించారు. రియల్గా చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ మనం వీడియోస్లో చూసేవాళ్ళు మనకు రియల్గా కనిపిస్తే అదొక తెలియని హ్యాపీనెస్ కదా. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది క్రియేటర్స్ అయితే రావడం జరిగింది. పాఠశాల అండ్ అలాగే తెలుగు సందడి. సో ఈ క్రియేటర్స్ కూడా ఈవెంట్కి రావడం. ఇటు సైడ్ రండి. హాయ్. సో చాలా మంది క్రియేటర్స్ని ఇక్కడ మీట్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళని కూడా మీరు ఆల్రెడీ చూసి జ్యోతి ఇక్కడే ఫస్ట్ అయితే మనకు యూట్యూబ్ నుంచి ఇన్విటేషన్ మెయిల్ అనేది రావటం జరుగుతుంది. ఇన్ కేస్ మనం వెళ్ళాలి అనుకుంటే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది రావటం జరుగుతుంది. స్టార్టింగ్లోనే ఆ కన్ఫర్మేషన్ మెయిల్ చూపించాకే మనకు ఎంట్రీ అనేది ఉంటుంది. మెయిల్ అయితే చూపించాము, అక్కడ అడిగారు. నెక్స్ట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ మీకు ఐడి కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ ఐడి కార్డ్స్ అయితే నెంబర్ వేసి ఇవ్వటం అయితే జరిగిందనమాట. బికాజ్ ఆ హోటల్లో చాలా ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. మేము యూట్యూబ్ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళమని చెప్పడానికి ఐడి కార్డ్ ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, అల్లరి ఆర్తి, ఇలా చాలా మంది క్రియేటర్స్ అయితే వచ్చారండి. జస్ట్ షార్ట్స్ అంటే ఉన్న టైంలో పెట్టుకుంటాను. ఒకవేళ సాహిత్య ఐష్ని 7741 ఇక్కడ చూడండి, షార్ట్స్ ఛానల్ కపుల్స్ కామెడీ. ఓకే, కపుల్ కామెడీ షార్ట్స్ ఛానల్. ఓకే. న్యూ యూట్యూబ్ కమర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉంటే అది షేర్ చేసుకోండి. ఓకే, ఎప్పుడు కూడా వ్యూస్ రావట్లేదు అలా అని ఏమి వదిలేయకూడదు. మనం కష్టపడుతుంటే ఏదో ఒక రోజు మనకు తప్పకుండా అయితే సక్సెస్ అనేది వస్తుంది. అలా స్టార్టింగ్లో కొంతమంది క్రియేటర్స్తో మాట్లాడిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయటం జరిగింది. బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ టీ, కాఫీ అండ్ అలాగే బోండా అండ్ గోబీ, కేకులు, ఇలా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. చాలా మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారు. పాపం ఎక్కడి నుంచో వచ్చింటారులేండి, వీళ్ళు టిఫిన్ కూడా చేయండి అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇక్కడ మాకు ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే అన్లక్కీ బికాస్ నేను వెజిటేరియన్ కాబట్టి మంచిగా ఒక కేక్ తినేసి కొంచెం గోబీ మంచూరియా అయితే తినేసాను. లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఓకే సార్ అన్నమాట. లంచ్ బ్రేక్ఫాస్ట్ ఓకే. అండ్ ఫైనల్లీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఇక్కడ యూట్యూబ్ ఈవెంట్ అయితే జరిగింది. తర్వాత మమ్మల్ని మ్యాచ్కి అయితే తీసుకెళ్ళటం జరిగిందనమాట. ఇక్కడ మ్యాచ్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ మ్యాచ్కి రిలేటెడ్గా ఇక్కడ పవర్ పోజ్ అని చెప్పేసి ఒకటైతే పెట్టారు. ఇక్కడ మేము ఒక పోజ్ అనేది ఇవ్వాలన్నమాట. బ్యాట్ పట్టుకొని పోజ్ ఇస్తే వాళ్ళు కూడా ఫోటో తీస్తున్నారు. మీరు 4 కొడతారా 6 కొడతారా? 6. అలా పిక్స్ తీసాక ఆ పిక్స్ మేము డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా పెట్టారనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ మీద స్కానర్ అయితే ఇస్తారు. ఆ పిక్స్ని మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఎవరి పిక్స్ అయితే వాళ్ళు. ఇది నాకు చాలా బాగా అనిపించింది బికాస్ గుర్తుంటుంది కదా మ్యాచ్కి కూడా వెళ్ళామని చెప్పేసి. I'm Raviraj. I'm a partner manager at YouTube. I've been working with YouTube for the past 6 years.
years, and I currently manage top creators across the country. చూస్తున్నారు కదా, రవిరాజ్ గారు అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మేనేజర్ అంట ఆయన. అందుకే మీకోసం నేను ఈయనతో ఒక టిప్ అండ్ అలాగే ఒక సజెషన్ కూడా ఇప్పించానమాట నా సబ్స్క్రైబర్స్ కోసం. సో చాలామంది మన కంటెంట్ అంటే యూట్యూబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. చాలామంది సబ్స్క్రైబర్స్ డిమోటివేట్ అవుతూ ఉంటారు, వ్యూస్ రావట్లేదు అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఒక చిన్న సజెషన్ కావచ్చు, ఏం చెప్తారు? మీరు బేసిక్లీ ఇలా చెప్పకూడదు, మామూలుగా ఒక టిప్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కోసం. ప్రతి వీడియో మీరు ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏ స్కెడ్యూల్ అయితే ఫిక్స్ అయ్యి ఉంటారో ఆ స్కెడ్యూల్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీరు ఎవ్రీ వెడ్నెస్డే వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పి మీ ఆడియన్స్ ఆ వెడ్నెస్డే ఎదురు చూస్తూ ఉంటారు. సో టీవీ సీరియల్లో కూర్చున్న ఆడియన్స్ మీ వీడియోస్ కూర్చోవాలి అంటే మీరు వాళ్ళకి రైట్ స్కెడ్యూల్ కంటిన్యూస్గా పెడుతూ ఉండాలి. మీరు 6 నెలలు పెట్టి ఇంకో 3 నెలలు పెట్టకుండా మళ్ళీ వస్తే చుట్టం చూపులకి ఆడియన్స్ నచ్చుకోరు అనమాట. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయండి. ప్రతి వీడియో నుంచి వీడియోకి క్వాలిటీ పెంచుకుంటూ వెళ్ళండి. మీ కామెంట్స్ ఫీడ్బ్యాక్స్ ఏవైతే వస్తున్నాయో దాని నుంచి మీరు కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇవన్నీ చాలా మంచి పాయింట్స్. ఒక క్రియేటర్ ఎక్కువగా డెవలప్ అవ్వాలి అంటే మీరు నన్ను ఎక్కువసేపు చూపించకండి. ఈ ఈవెంట్కి హోస్ట్ వచ్చేసి విరాజిత గారు అండ్ అలాగే వర్ష గారు అనమాట. ఇద్దరు హోస్ట్ చేశారు. ఇక్కడ చూడండి, అల్లరి ఆరతి అండ్ అలాగే ప్రవళిక గారు, ఐశ్వర్య గారు, వీళ్ళని మీరు చూసే ఉంటారు. అల్లరి ఆరతి చాలా చిన్న ఏజ్ అనమాట తనది. 17 yearsకే కాంటెంట్ క్రియేట్ చేసి ఒక 3-4 పిల్లలకి తను చదివిచ్చే స్టేజ్లో ఉంది అని చెప్పేసి చాలా ప్రౌడ్గా చెప్తుంది అనమాట. అండ్ అలాగే ప్రవళిక గారు కూడా 4 daysలో 1 నెలకు కావాల్సిన వీడియోస్ని షూట్ చేసుకుంటా అని చెప్పారు. ఏ ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా నేను వీడియోస్ ప్రతిరోజు ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తాను అని చెప్పారు. అలా వాళ్ళ యూట్యూబ్ జర్నీస్ అయితే షేర్ చేసుకున్నారు. రవి గారు కూడా తన యూట్యూబ్ జర్నీని షేర్ చేసుకున్నారు. ఇక్కడ ఐశ్వర్య తనొచ్చేసి వాళ్ళ మదర్కి మంచి ఇన్కమ్ ఉందంట, అయినా కూడా తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ రావాలి, వాళ్ళ మదర్ కంటే ఎక్కువ ఇన్కమ్ నేను గెయిన్ చేయాలి అని చెప్పేసి కాంటెంట్ క్రియేషన్ అనేది చేస్తున్నానని చెప్పేసి వాళ్ళైతే మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకున్నారు. వాళ్ళు మాట్లాడింది యాజ్ ఇట్ ఈస్ పెడితే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేనే ఇలా షార్ట్ కట్లో అయితే చెప్పేస్తున్నాను. యూట్యూబ్ గురించి వాళ్ళ జర్నీస్ అండ్ అలాగే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నమస్తే. హాయ్ అందరూ తెలుగు వాళ్ళేనా? ఎస్. అదే నాన్ తెలుగు స్పీకర్స్ హియర్? Oh, that okay. We have good strength of non-Telugu speakers. సింగర్ దామిని గారు కూడా ఈ ఈవెంట్కి అయితే రావటం జరిగింది. వచ్చిన తర్వాత చాలా మంచి సాంగ్స్ అయితే పాడారు. పచ్చబొట్టేసిన అండ్ అలాగే చుట్టమల్లే సాంగ్స్, ఇలా చాలా మంచి సాంగ్స్ పాడి మమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేశారు. ఇంకా మీరు డైట్ చేస్తే ఇంకా సన్నగా అయిపోతారు. డైట్ తినడానికి లావ్ అవ్వడానికి అడుగుతున్నాను. ఏం లేదు ధరణి, ఏం లేదు. అండ్ ఫైనల్ గా ఇక్కడ ఈవెంట్ అయితే అయిపోయిందనమాట. లాస్ట్ లో గ్రూప్ పిక్ అయితే తీసుకుంటున్నాము. చాలా మంది క్రియేటర్స్ ని కలిసిన తర్వాత నా ఎనర్జీ ఇంకా డబుల్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే క్రికెట్ చూడడానికి అని చెప్పేసి స్టేడియం కి తీసుకెళ్లారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది. అఫ్ కోర్స్ మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా గెలవాలని చెప్పేసి కోరుకుందాము. ఇంకా వెళ్ళిపోతున్నాం. డన్ కొట్టు. ఏయ్ చాలు తుడిచేస్తున్నా, చాలా బాధగా ఉంది. మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ ఈవెంట్ కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారని చెప్పేసి కొంతమంది అయితే అడిగారు. 3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న ధరణి గుడ్లో వచ్చారు అండ్ అలాగే 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అలా ఏమీ ఉండదండి. యూట్యూబే కొంతమంది సెలెక్టెడ్ క్రియేటర్స్ కి మెయిల్స్ అయితే పంపటం జరుగుతుంది. మనకు ఇంట్రెస్ట్ అనుకుంటే మనం వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి ఓన్లీ ఉమెన్స్ కి మాత్రమే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ లో వచ్చేటప్పుడు మాకు ఈ గిఫ్ట్ అయితే ఇవ్వటం జరిగింది. దీంట్లో ఏముందనేది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో బ్యాగ్ అయితే ఇచ్చారు అండ్ అలాగే ఇక్కడ యూట్యూబ్ అని చెప్పేసి ఉంది.
బ్యాక్ కూడా బాగుంది. సో ఈ బాక్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఐ మీన్ ఇది లైట్ కూడా ఉందన్నమాట. సో ఆన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ క్రియేటివ్, కలెక్టివ్ అని చెప్పేసి ఉంది. సో 4 sides ఇలా ఉందన్నమాట. బాగుంది. సో మేము ఈవెంట్కి వెళ్ళొచ్చినందుకు ఒక మెమొరబుల్ లాగా ఇదైతే నాకు ఉండిపోతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఛానల్స్ కూడా సక్సెస్ అయ్యి మీరు కూడా ఆ పొజిషన్ కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఈ వీడియోలో చాలా మంది క్రియేటర్స్ ని కలిసాను కదా. ఈ క్రియేటర్స్ లో మీకు తెలిసిన క్రియేటర్స్ ఎవరున్నారు కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.